ఏంట్రా నువ్వు చెప్పేది? నిత్య ఆ నీలవేణి కూతురా? అవునా? నిత్య తను నీలవేణి కూతురు అనే విషయం దాచిపెట్టి మన దగ్గర ఎందుకుంటుంది? బాలాని తను ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకోవడం కోసం ఈ నాటకం ఆడింది. అమ్మయ్యా, మన ఆస్తి కోసం కాదు కదా. అరే పని, రేపు ఒకవేళ ఆ నిత్య కనుక ఏ పగతోనో ఇంకేదైనా కారణంతోనో మన ఇంటికొచ్చినా బాలాని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా మన ఆస్తి జోలికైతే రాదు కదా. ఇక ఈ ఆస్తిలో వాటాకి ఎవ్వరు రారో. ఈ ఆస్తి మొత్తం మనదే. ఫణి, మన పగతో పాటు నిత్య పగ కూడా యాడ్ అవుతుంది. ఈ త్రిపురని సైడ్ చేసి బాలాని మన అడ్డు తొలగించుకొని ఈ ఆస్తి మొత్తం. ఏంటక్క బాధపడుతున్నావు? అబ్బే ఏం లేదే. అక్క, నువ్వు కన్నీళ్లు దాచుకోగలవు కానీ నీకైన గాయాన్ని దాచుకోలేవు. అదేం లేదే. అక్క, కనిపిస్తుంది కదా, ఎందుకు దాచుకుంటున్నావు? ఏమైందక్క? అక్క, ఇంతకు ముందు నాతో అన్నీ షేర్ చేసుకునేదానివి, ఇప్పుడెందుకక్క దాచుకుంటున్నావు? ఏమైందో నాతో చెప్పక్క. అక్క, నీ బాధ నాకు అర్థమవుతుంది. సరైన స్థితిలో భర్త లేకపోతే మనసులో ఉన్నది ఎవరికీ షేర్ చేసుకోలేం. 4 గోడల మధ్య జరిగింది ఎవరికీ చెప్పుకోలేం. నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందక్క. ఎందుకంటే పెళ్లికి ముందు మా అందరి కోసం మమ్మల్ని సెటిల్ చేయాలని కష్టపడ్డావు. ఏ రోజు సంతోషపడలేదు. పోనీ పెళ్ళైన తర్వాతైనా ఏంటి పెద్ద కొడలుగా వచ్చావు. కనీసం సుఖంగా సంతోషంగా ఉంటావనుకుంటే నిన్ను చూస్తుంటే నువ్వు సంతోషపడ్డం సుఖపడ్డం ఇంక జరగదు అనిపిస్తుంది. కానీ ఒక్కటక్క, ఎప్పటికైనా నీ జీవితం బాగుపడితే చూడాలని ఆశగా ఉంది. అదేం లేదే. నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. ఏవో ఇలాంటి చిన్న చిన్న బాధలుంటాయి కదా. పర్లేదులే, నువ్వు వెళ్ళు. ఇవేవి పెద్ద సమస్యలేం కాదు, నేను చూసుకుంటాను. ఈ త్రిపుర బాలాని ఎంత ప్రిపేర్ చేసినా బాలా ఉన్న స్థితిలో ప్రెజెంటేషన్ ఇవ్వగలడా? మమ్మీ, ఆ త్రిపుర గురించి నీకు పూర్తిగా తెలీదు. ఆ త్రిపుర ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా సాధిస్తుంది. బాలాని ప్రెజెంటేషన్కి బాగా ప్రిపేర్ చేస్తుంది. అంటే రేపు అసలు బాలాని ప్రెజెంటేషన్కి రాకుండా చేస్తే ఆ పని చేయి మమ్మీ, అప్పుడే ప్రాజెక్ట్ మనకొస్తుంది. బాలా టైంకి ప్రెజెంటేషన్ దగ్గర లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ వాళ్ళు బాలా కంపెనీకి ఇవ్వరు. సెకండ్ ప్రయారిటీలో మనమే ఉన్నాం కాబట్టి మనకే ఇస్తారు. అవును మమ్మీ, ఎలాగైనా వాళ్ళని ప్రెజెంటేషన్కి రాకుండా ఆపు. చెప్పండి మేడం.
రేపు ఆ బాలాగాడిని ఎలాగైనా సరే ప్రెజెంటేషన్ దగ్గరకు రాకుండా ఆపాలి. అలాగే మేడం. ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలో ఎలా ప్లాన్ చేయాలో నేను చెప్తాను. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. బాలాగాడి అప్డేట్ తెలియగానే మీకు వెంటనే చెప్తాను. మీరు ఎనీ టైం అలర్ట్గా ఉండండి. సరే మేడం. రేయ్, బాలగారు రండి. అన్నయ్య, వదిన అప్పుడే రెడీ అయిపోయారేంటి? ఏమరా సుందరినే తొందరగా రెడీ చేసింది. ఏం లేదు అనంత్ గారు, ప్రెజెంటేషన్కి వెళ్లే ముందు బాలాగారిని గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయించి తీసుకొద్దామని. మంచి ఆలోచనమ్మా. బాలా డ్రీమ్ ప్రాజెక్ట్ మనకి రావాలంటే ఖచ్చితంగా మన ప్రయత్నంతో పాటు ఆ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి. చాలా మంచి పని చేస్తున్నావమ్మా.